మహానాడులో పార్టీ శ్రేణులకు మెరుగైన భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. వేలాది మందికి సాంప్రదాయకరమైన వంటకాలు అందుబాటులో ఉంచినట్లు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. ఆవకాయ పచ్చడితో అనేక రకాల వంటకాలను ఏర్పాటు చేశామని అన్నారు. మహానాడుకు వచ్చిన అందరూ భోజనం చేసి సంతృప్తిగా వెళ్లవలసిందే అని అంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ఏర్పాట్లన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉంటున్నారు. నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా వంటలను వార్చి రుచికరంగా కార్యకర్తలకు నాయకులకు అందించాలని జయంతోనే ప్రస్తుతం శ్రమిస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. దీనిపైన మరి సమాచారం ప్రభాకర్ గారు చెప్పండి, ప్రధానంగా ఎటువంటి వంటకాలు అంటే మామిడికాయ పప్పు అటువంటి రుచికరమైన పదార్థాలతో పాటుగా ఎన్నివి అంటే నాన్ వెజిటేరియన్ పదార్థాలు కూడా ఈసారి అందిస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అల్లూరయ్య మైసూర్ పాక్ దగ్గర నుంచి చక్కెర పొంగల్ దగ్గర నుంచి బజ్జీ కాడ నుంచి బిర్యానీ దగ్గర నుండి మీరు అన్నట్టుగా మామిడికాయ పప్పు, అదేవిధంగా ఇంకో ఫ్రై కర్రీ ఒకటి, సాంబారు, మామిడికాయ పచ్చడి, పెరుగు, ఇలాంటి భోజనం ఏర్పాటు చేసాం. ఇవి అన్నీ కూడా నాణ్యమైనటువంటి సరుకులతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదో ఊరికే పెట్టాము మా పని అయిపోయిందని కాకుండా ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత మట్టుకి ఏ పని చేసినా 100% అవ్వదు, 90% సక్సెస్ కాగలుగుతామనే నమ్మకం మాకు ఉంది. ఆ 10% ఏంటంటే ఈ క్రౌడ్ మొబిలైజ్ అయినప్పుడు ఏ షెడ్ ఒక్కో షెడ్ ఫుల్ అవుతుంది, ఒక్కొక్క షెడ్ తినేవాళ్ళు లేకుండా ఖాళీగా ఉంటుంది. దానివల్ల కూడా ఏది దగ్గరైతే ఉంటుందో కరుడంతా వచ్చి దాని మీద పడిపోతుందో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అవన్నీ కూడా అధిగమిస్తాయి. జీడిపప్పు ప్రత్యేకంగా జీడిపప్పు తెచ్చి 8,000 ఈసారి వాడతారని చెప్పి దానికోసం ఒక ప్రత్యేకమైన మిషన్ కూడా తెప్పించారు. ఏంటంటే రుచిని మరింతగా పెంచేందుకు అది జీడిపప్పు కూడా 8,000లో ఒక పార్టీ ఉంటుంది. కర్రీలో గుజ్జును వాడేస్తారు. దాన్ని మిక్సీ బట్టి దాంట్లో ఆ కర్రీలో పేస్ట్ రావడానికి జీడిపప్పుని నూకని అలా పోస్తే గ్రేవీ వస్తుంది. ఆ గ్రేవీ కోసం దాన్ని వాడతారు. అంటే ప్రత్యేకంగా మామిడికాయ పచ్చడి మీరే ప్రత్యేకంగా చేయించి తెప్పించారు చెప్పి ఎన్ని టన్నులు మామిడికాయ పచ్చడి ఇక్కడే చేయించాం. 13,000 కాయలతో పట్టాము. 13,000 కాయలతో వాళ్ళందరికీ కూడా మామిడికాయ పచ్చడి ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఏ కర్రీ ఉన్నా ఏ కర్రీ షార్ట్ వచ్చినా మామిడికాయ పచ్చడి ఆ యొక్క లోటుని ఫుల్ఫిల్ చేద్దనేటువంటి నమ్మకంతో స్టాండ్ బై మామిడికాయ పచ్చడి పెట్టడం జరిగింది. 2 లక్షల మొక్కలు పట్టాం. 3 రోజుల మీద సరిపోద్దని మా అంచనా. అన్నగారి జయంతి సందర్భంగా ఈ రోజున ప్రతి చిన్న కార్యకర్తకి కూడా అంటే అన్నదానం ఒకవైపు భోజనాలు కూడా ఒకవైపు కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్ని వేల మంది ఈ రోజున మీ ద్వారా భోజనాలు చేసే పరిస్థితి? ఈ రోజున ఒక 50,000 నుంచి 60,000 మంది ఉంటారు ఇక్కడ. ఓన్లీ మహానాడులో వచ్చినటువంటి మా యొక్క పార్టీ కార్యకర్తలే 50 నుంచి 60,000 మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ సరిపడా ఏర్పాట్లు చేస్తాం. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక అన్నగారి జయంతి ఈ రోజున 102వ తేదీన ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక కొన్ని సమీకరణలు కూడా అన్నగారి జయంతి సందర్భంగా చెందినారు. నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈ రోజున ప్రత్యేక పండుగ కూడా తయారు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజున అన్ని రోజుల కంటే కూడా ఈ రోజున నందమూరి తారక రామారావు గారి జయంతి కనుక నందమూరి తారక రామారావు గారు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలోనే ఈ 2 రోజులు కూడా తీర్మానాలు సాగుతాయి. అంటే నందమూరి తారక రామారావు గారు ఏదైతే కార్యకర్తలు నాయకులు అండగా ఉన్నారో ఈ పార్టీని మరొక 40 సంవత్సరాల పాటు నిలబెట్టేందుకే ప్రత్యేక కార్యక్రమం ప్రత్యేక సభా సమావేశాలు కూడా ఉంటాయని చెప్పేసి మాత్రం అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, మహానాడు, కడప. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలతో మహానాడు కొనసాగుతుందని అన్నారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి. మహానాడులో తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్దితో అమలు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేసిందంటున్న ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. సంవత్సరం మే 28వ తేదీన రాష్ట్ర వేడుకగా జరపాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నందమూరి తారక రామారావు గారి జయంతిని నేటి నుంచి కూడా రాష్ట్ర వేడుక. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు మనతో సదనం చెప్పండి. నిన్న ఒక జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అంటే ఒక మహానాయకుడు టీడీపీని స్థాపించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం కూడా 28వ తేదీన ప్రత్యేక వేడుకగా జరపాల్సింది. ఎట్లా ఉంటుంది ఇది? కార్యకర్త ఎంత ఉత్సాహాన్ని? ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా కార్యకర్తలకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ సానుభూతి పరులకు కానీ ఒక పండుగ లాంటిది. ఈ పండుగను అత్యంత ఉత్సాహభరితంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి కొద్ది నిమిషాల్లో గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుల వారు నందమూరి తారక రామారావు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఉంది. ఆ ఉత్సవాలను కూడా ఆయన ఈరోజు ప్రారంభిస్తారు. ఆ సందర్భంగా కూడా
నందమూరి తారక రామారావు గారి గురించి కానీ ఆయన చరిత్ర, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మరణించేటంత వరకు జరిగిన కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము, అదేవిధంగా ఆయన సినీ రంగము, వీటన్నిటిపైన ఈరోజు చర్చ జరుగుతుంది. ప్రధానంగా కూడా లక్షలాది మంది మహానాడుకు తరలి వస్తున్నారండి. దాంట్లో మీ ఆధ్వర్యంలో పనిచేసే వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉండిపోతుంది? తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా వాలంటీర్ల విభాగం ఉంది. మొట్టమొదటిసారిగా 1983లో మొట్టమొదటి మహానాడు జరిగినప్పటి నుంచి కూడా పోలీసులతో నిమిత్తం లేకోకుండా, వారి ప్రమేయం లేకోకుండా వాలంటీర్ల విభాగం, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాలంటీర్ల విభాగము ఆ కార్యక్రమాలు విజయం జరుగుతుంది. ఇప్పుడంటే అధికారం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున పోలీసు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము 19-24 మధ్య కాలంలో ఏ ఒక్క పోలీసు కూడా మాకు సహకరించని పరిస్థితి ఉంది. ఏదో బందోబస్తు ఇచ్చినామని చెప్పారు కానీ ఏ రోజు కానీ మాకు సహకరించని పరిస్థితి. ఆ రోజు కూడా వాలంటీర్ల విభాగమే ముందుండి ఆ రోజు వందలాది మంది వాలంటీర్లు ఉందని మేము సుశిక్షితులైన వాలంటీర్లను తయారు చేసి వారందరితోనే అంటే ట్రాఫిక్ క్రమబద్ధీలు కానీ, పార్కింగ్ కానీ, వచ్చిన ఆహ్వానితులను వాళ్ళను వారి స్థానంలో కూర్చోడు, వారికి మంచినీరు కానీ, మజ్జిగ కానీ, వచ్చిన ముఖ్య నాయకులందరినీ కూడా వాళ్ళందరినీ తీసుకుపోవడం కానీ, మొత్తం అన్ని భోజన ఏర్పాట్లలో కానీ, వసతి ఏర్పాట్లు కానీ వాలంటీర్ల విభాగం అనేది తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రధానమైన విభాగం. అంతేకాకుండా మేము గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా వాలంటీర్లే లోకేష్ బాబు గారిని వెంట ఉండి అనేక కేసులు పెట్టినా, అనేక ఇబ్బందులు వచ్చినా, అనేక మంది గాయాలు తగిలినా కూడా, అనేక గాయాల బారిన పడినా కూడా ఎవరు కూడా వెనక్కి పోకుండా ప్రతి ఒక్కరు కూడా ముగింపు పూర్తయ్యేటంత వరకు లోకేష్ బాబు గారికి నిరంతరం రక్షణ కల్పిస్తూ ఆయన పాదయాత్రలో ఆయనతో పాటు వందలాది మంది వాలంటీర్లు పనిచేయడం జరిగింది. రోజు జయంతిని పురస్కరించుకొని ఎటువంటి కార్యక్రమాలు మహానాడు మీద? ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించి ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవల గురించి, తెలుగుదేశం పార్టీ స్థాపన గురించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆ రోజు 1982 కంటే ముందున్న పరిస్థితుల గురించి వీటన్నిటిని కూడా చర్చించి ఆయన ఘనంగా ఆ జయంతి కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. మహానాడులో నేడు 2వ రోజు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అంటే ఎన్టీ రామారావు గారు 102వ జయంతి సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం నేటి నుంచి జరగబోయే ప్రతి సంవత్సరం మే 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వేడుకగా నిర్ణయం చేయాలని చెప్పేసి కూడా రాత్రి జీవో విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అదే పురస్కరించుకుని కూడా నేటి నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా స్టేజ్ పైన మహానాడు వేదిక పైన కూడా ప్రకటించున్నారు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఎంతవరకు మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ప్రధానంగా స్టేజ్ పై నుంచి కూడా నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా ప్రాథమిక ప్రసంగం ముందే పరిస్థితి కూడా కనిపిస్తుంది. 2వ రోజు పురస్కరించుకొని ఈ రోజున నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి, ఈ 2వ రోజు మహానాడు సందర్భంగా ప్రత్యేక తీర్మానాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. అంటే కార్యకర్తలు, నాయకులు కూడా లక్షలాదిగా ఇప్పటికీ తరలి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో వాసు, రాజ్ న్యూస్, కడప.